కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా. రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న లెవెల్ ఉంటే అర్జెంట్ గా ఓన్రీ బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి. నేను చెప్తున్నా, నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు? మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2500 రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4000, కోడళ్లకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండా లేదా? మరి ఇప్పటివరకు చాలా అయిందా? ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలా కాస్తారు, ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చేయండి. మేము వచ్చే 60 రోజులు కానే లేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలే. 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. ఆయనతోని శాత కాదు ఎట్లా చేయడంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా? వీళ్ళ పొంకనాలు కాకపోతే